కవిత రిజైన్ ఎపిసోడ్ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొన్ని కఠోర సత్యాలు, అబద్ధాలు రెండు మాట్లాడారని అన్నారు. అయితే ముందుగా అందరం కవిత కేసీఆర్ విడిచిన బాణం అని అనుకున్నాం, కానీ ఆ బాణం హరీష్ రావు వైపు ఎందుకు తిరిగింది అనేది తెలియట్లేదు అని చెప్పారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతుందని విమర్శించారు. కవిత రాజీనామా చేయటం శుభ పరిణామంగా భావిస్తామని చెప్పారు. కానీ ఈ రాజీనామా 5 ఏళ్ల ముందు చేసుంటే బాగుండేది, ప్రజలు కూడా అంగీకరించేవారని హితవు పలికారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకొని వాటాల పంపకాల్లో రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆ పార్టీ భాగోతం బయట పెడుతుందని అన్నారు. ఇక హరీష్ రావు, సంతోష్ రావుల వెనుక ఉండాల్సిన కర్మ మాకేంటి అని మహేష్ గౌడ్ మండిపడ్డారు. తాము ఎప్పుడూ ప్రజల వెంట ఉంటామని, అనవసరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. 2023లో మిమ్మల్ని బండకేసి సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి, ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది? ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ప్రజల వెంట ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. విషయాల విడిగా అవినీతి జరిగింది అనేటువంటి వాస్తవాన్ని నమ్మిన ప్రజలు 2023లో మిమ్మల్ని బండకేసి కొట్టి అధికారం దించేశారు. ఇవాళ అధికారం పోయిన తర్వాత దోచుకొని పంచుకున్నంత పంచుకొని ఇవాళ మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఆవిడకి తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసి ఉంటే ఇలా ప్రజలు యాక్సెప్ట్ చేసేవారు. నిజంగా కూడా ఆవిడ నాయకురాలుగా ఎదిగే అవకాశాలు ఉంటుంటే. కానీ ఇవాళ 10 ఏళ్లు మీరు దానిలో భాగస్వామ్యమయ్యి 10 ఏళ్లు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. దొంగల ముఠా కూడా సొమ్ము దొంగలించినప్పుడు వాటాల్లో తేడాలు వచ్చి తగులాడుకొని బయటపడి పోలీసులు దొరికిపోతా ఉంటారు. వీళ్ళ అంశం కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని, ఇదంతా కూడా వాటాల తగాదా. కవిత గారు ఇవాళ కఠోర వాస్తవాలు చెప్తారు. ఎస్, చెప్పిన వాస్తవాలు మనకు మీకు అర్థమవుతుంది. ఏంది? 10 ఏళ్లుగా యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగింది అనేది ఇలా ప్రూఫ్ అయింది కవిత గారు చెప్పడం వల్ల. కానీ విచిత్రం అంటే ఈవిడ కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉంది. కేసీఆర్ కుటుంబంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిన 5-6 ఈవిడ ఒకరు. ఆవిడకి తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా?